ఫిబ్రవరి 2026లో ఇండియాలో ఏ బ్రాండ్ కార్లు ఎక్కువ అమ్ముడయ్యాయో తెలుసా? ఈ లిస్ట్ చూస్తే నిజంగా షాక్ అవుతారండి. నెంబర్ 1 ప్లేస్ లో మారుతి సుజుకి ఉందండి. 2026 ఫిబ్రవరిలో టోటల్ గా 161,000 కార్లు అయితే అమ్మిందనమాట మారుతి సుజుకి. నెంబర్ 2 ప్లేస్ లో టాటా మోటార్స్ అయితే ఉంది. 62,329 యూనిట్స్ అయితే సేల్ చేసిందనమాట. ఇక నెంబర్ 3 ప్లేస్ లో మహేంద్ర ఉంది. 60,018 కార్లు అయితే అమ్మిందండి మహేంద్ర. ఇక 4th ప్లేస్ లో హుండై 52,407 కార్లు అయితే అమ్ముడుపోయినాయి అనమాట. 5th ప్లేస్ లో టొయోటా 30,707 కార్లు అయితే అమ్ముడుపోయినాయి. 6th ప్లేస్ లో కియా 27,610 యూనిట్లు అయితే అమ్ముడుపోయాయి. 7th ప్లేస్ లో స్కోడా 6,361 కార్లు అయితే అమ్ముడుపోయాయి. 8th ప్లేస్ లో హోండా 5,629 యూనిట్లు అయితే అమ్ముడుపోయాయి. ఇక 9th ప్లేస్ లో ఎంజీ మోరిస్ గ్యారేజెస్ 4,951 యూనిట్స్ అయితే అమ్ముడుపోయాయి. 10th ప్లేస్ లో రెనాల్ట్ 3,495 కార్లు అయితే అమ్ముడుపోయినాయి. 11th ప్లేస్ లో ఫోక్స్ వ్యాగన్ 2,639 కార్లు అయితే సేల్ చేసిందండి. ఇక 12th ప్లేస్ నిస్సాన్ 2,230 కార్లు అయితే సేల్ అయ్యాయి అనమాట. 13th ప్లేస్ లో సిట్రాన్ 950 యూనిట్స్ అయితే సేల్ అయింది. 14th ప్లేస్ లో జీప్ 244 కార్లు అమ్మిందన్నమాట జీప్ ఇండియాలో 2026 ఫిబ్రవరిలో. మొత్తం ఫిబ్రవరి 2026 లో 4,20,000 కార్లు అమ్ముడుపోతే దాంట్లో మారుతి సుజుకి 161,000 కార్లు అమ్మింది కదా. దీనికి గల రీజన్ మీరేమనుకుంటున్నారు?